రమేష్, ఒక బ్యాంకు ఉద్యోగి, ఒకరోజు రాత్రి ఆలస్యంగా పనిచేసి బయటికి వెళ్లాడు. అతను ఖాళీ హైవేలో కారులో ఇంటికి వెళ్తుండగా ఫోన్ రింగ్ అయ్యింది. ఒక కంపిత స్వరం, వెనుకకు చూడకు అని ఓసరవెల్లిగా చెప్పింది. రమేష్ గుండె దడదడమంటూ కొట్టుకుంది. అతను వెనుక చూపించే అద్దంలో చూశాడు. ఏమీ లేదు. ఆ స్వరం మళ్లీ వినిపించింది. చెప్పాను కదా, వెనుకకు చూడకు. భయంతో చెమటలు కారుతూ రమేష్ స్టీరింగ్ను గట్టిగా పట్టుకున్నాడు. రహదారి చీకటిగా, నిర్మానుష్యంగా ఉంది. ఆ కాల్ అనుకోకుండా డిస్కనెక్ట్ అయింది. అతను కొంచెం నవ్వి, ఇది ఎవరైనా చేసిన ప్రాంక్ అనుకున్నాడు. కాని ఒక్కసారిగా కారులో ఒక చల్లని వాతావరణం ఏర్పడింది. అప్పుడే అతను భయంకరమైన విషయాన్ని గమనించాడు. తన ఫోన్ ఆఫ్ అయి ఉంది. అయితే ఆ కాల్ ఎలా వచ్చింది? భయంతో అతను వెనక్కి తిరిగి చూశాడు. వెనుక సీటులో ఒక తెల్లటి, జీవహీనమైన ముఖం అతన్ని చూస్తోంది. ఒక చల్లటి, మృతదేహంలాంటి చేతి వేళ్లు అతని భుజాన్ని తాకాయి. మరుసటి ఉదయం రమేష్ కారు ఒక చెట్టును ఢీకొని ఉన్నది. పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు, అతను వెంటనే మరణించాడని. కాని అతని ఫోన్లో చివరి కాల్ రికార్డు ఓపెన్ చేయగా అది తన స్వంత నంబర్కు డయల్ చేయబడింది. మరిన్ని స్టోరీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.